అందరికీ నమస్కారం. ఓటీటీ అంటే ఈ రోజులో కామన్ అయిపోయింది కదా. ప్రతి ఒక్కరు ఓటీటీలను చూస్తున్నారు. అయితే నెటిజన్లు కాస్త ఓటీటీకి గుడ్ బై చెప్తున్నారట. దీనికి కూడా ప్రధాన కారణం వచ్చే యాడ్సే అంటున్నారు. ఒకసారి ఈ అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకి. సార్, దీనికి ప్రధాన కారణం అంటే యాడ్సే అంటారా? యాడ్సేనండి. ఎందుకంటే కాయ కష్టం చేసి రిలాక్స్గా వచ్చి ఇంట్లో కూర్చొని ఇవాళ రేపు ప్రతి ఇంట్లో వైఫై నెట్ ఉంటుంది, వైఫై ఉంటుంది. వాళ్ళు టీవీ కనెక్ట్ చేసుకొని ఓటీటీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమో, హాట్స్టార్, జియో హాట్స్టార్ ఏవో చూసుకుంటున్నారు. తెలుగులో కూడా G5, ఆహా ఇవి బాగానే రన్ అవుతున్నాయి. అయితే నాకు ఒక్కసారి మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నా చిన్నతనంలో ప్రతి శుక్రవారం సప్తగిరి అదే DD8 ఒకటి ఉండేది, దూరదర్శన్ తెలుగు. ప్రతి శుక్రవారం చిత్రలహరి అని ఇచ్చేవాడు. ఆ చిత్రలహరి ఏంటంటే కొత్త సినిమా పాటల కోసం వచ్చేది. ఎంత పిచ్చిగా చూసేవాళ్ళంటే 7 గంటలకి స్టార్ట్ అయ్యి 7:30 అరగంట సేపు అంటే ఒక 5-6 పాటలు రావాలి. వాడు ఎంత విర్రవీగేవాడంటే ఆ రోజుల్లో చిత్రలహరి వాడు పావు తక్కువ 7 నుంచి కూడా యాడ్సే అలా టీవీల ముందు అతుక్కొని, బ్లాక్ అండ్ వైట్ టీవీలు, పైగా కలర్ టీవీలు ఎక్కడో ఉండేవి. ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఇలా అతుక్కొని యాంటీనా కదిలిపోతుంటే దాన్ని కదకుండా పట్టుకొని, మొన్న ఏదో సినిమా గద్దలకొండ గణేష్ చూపిస్తాడు చూడండి, అలాగా అట్లా ఉండి అలా చూసుకుంటే 7, 7:05, 7:10 ఒక్కొక్కసారి 7:15 వరకు కూడా యాడ్స్ ఇచ్చేవాడండి. ఎంత పిచ్చ కోపం వస్తుంది ప్రజలకి, ప్రేక్షకులకి. 7:15 నుంచి 7:30 వరకు ఒక 3 పాటలు ఇచ్చేవాడండి. 3 ఒకటి ఇస్తే కొత్తది ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. ఆ 3 మిగతా ఒక పాత పాట ఒకటి, మధ్యలో యావరేజ్ కూడా 2 పాటలు అయిపోయి టేమటేమటేమటో అని మ్యూజిక్ వచ్చింది. చిత్రలహరిని ఇలా పైకి పేరు వచ్చేది. ఎంత తిట్టుకునేవారు తెలుసా. ఇప్పుడు ఏమైందండి సార్ దూరదర్శన్, ఎవడైతే అంతగా ఏడిపించాడో, యాడ్స్ ఇన్కమ్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయని కదని మరీ విర్రవేగి ఎంత దారుణంగా బిహేవ్ చేశాడో ఒక్కసారి ఇప్పుడు ఈరోజు దూరదర్శన్ ఛానల్ ఎవరైనా చూస్తున్నారా? లేదు, మ్యాక్సిమం ఎవరు చూస్తున్నారు చెప్పండి కదా. మరి ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఓటీటీలోకి వస్తే ఇప్పుడు ఎవరు చూస్తాడు దాన్ని? అరే ఓటీటీయే పే చేసి చూస్తున్నాము, అవును, మళ్ళీ దాంట్లో యాడ్లు ఏంటి? ఓపెన్ చేయగానే ఒక యాడ్, మళ్ళీ స్కిప్ కొట్టే ఆప్షన్ లేదు, 2 యాడ్స్ కంపల్సరీ. అవును. ఈ మధ్యన జియో హాట్స్టార్ కూడా మరీ దారుణం 3 యాడ్లు అంట. యాక్చువల్ రీసెంట్ గా అంటే యూట్యూబ్ కూడా ఇప్పుడు 3-4 యాడ్స్ ఇస్తున్నట్టున్నాడు కదా. ఎస్, యూట్యూబ్ కూడా ఇస్తున్నాడు. యూట్యూబ్కి ఏంటంటే ఇప్పుడు కొత్తగా సబ్స్క్రిప్షన్ ఒకటి వచ్చింది, ఆ పే చేస్తే మనకు యాడ్స్ లేకుండా యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు. అలా కాకుండా వీళ్ళు మొదటి 3 యాడ్లు అంట, మధ్య మధ్యలో 2 అంట. ఏవి? మామూలుగా ప్రొడక్ట్స్ సంబంధించి ఏవి ఆడిష్టం. ఫ్యామిలీతో చూసిన కొండోమ్ యాడ్ ఇస్తాడు, పిల్లల పాల ప్యాకెట్లు యాడ్ ఇస్తాడు, ఆడవాళ్ళ సౌందర్యం యాడ్ ఇస్తాడు, ఆడవాళ్ళ ఇన్నర్స్ యాడ్ ఇస్తాడు. మన ఫ్యామిలీతో ఆ సినిమా చూడాలనుకుంటే అవన్నీ చూసి తప్పాలి. అది చాలదన్నట్టు వాడు ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు కూడా మధ్య మధ్యలో అవో ప్రోమో. సార్, బేసిక్ గా ఫుల్ కమర్షియల్ అయిపోతుందంటే ఏమంటారు? వెబ్సైట్ లో కూడా ఫుల్ యాడ్స్, చిన్న యాడ్స్ కింద చిన్న ఇక్కడ అక్కడ కూడా. ఎమ్మంది రవి లాంటి వాడు దేవుడు అయిపోయాడు, ఠాగూర్ లో చిరంజీవి అయిపోయాడు అనే కారణం యాడ్సే ఒక విధంగా. అంటే ఎంత చేసినా కూడా ఇప్పుడు ఎమ్మంది రవి చేసేది ఏంటి? జస్ట్ కింద ఆ ప్రమోషన్ యాడ్ లో 1x బెట్ ఏదో ఉంటుంది సైడ్ కి, అంతే. చిన్న స్క్రోలింగ్ లాగా, ఒక చిన్న వాటర్ బక్ లాగా ఉంటుంది, అంతే. ఆడు పిచ్చి పిచ్చిల మధ్యలో యాడ్లు ఏం పెట్టడు. సైట్ ఓపెన్ చేస్తే యాడ్ కానీ ప్లే అవుతున్నంతసేపు ఏ యాడ్ రాదు, లేదంటే డౌన్లోడ్ చేసి చూసుకున్న ఏ యాడ్ రాదు. వీళ్ళు మడుగడుగున యాడ్స్ అంటే మళ్ళీ నో స్కిప్ అంట, కంపల్సరీ 2 చూడాల్సిందే. ఆ జియో వాడు అయితే మరీ టూ మచ్. ఆడు IPL యాడ్ ఇస్తాడు, కండోమ్స్ యాడ్ ఇస్తాడు, ఇన్నర్స్ యాడ్ ఇస్తాడు, మధ్య మధ్యలో వాళ్ళ ఓటీటీలో రిలీజ్ అవన్నీ ఇంగ్లీష్ ఇస్తాడు, హిందీ ఇస్తాడు, తెలుగు ఇస్తాడు, ప్రతిదీ మళ్ళీ ఇస్తాడు. ఎందుకని అంటే ఒక సినిమా కూర్చొని చూద్దాము అంటే 2:30 గంటలు సినిమా కదా. ఈ యాడ్స్ తో కలిపి ఎంత అవుతుంది తెలుసా? 3:30 గంటల సినిమా అవుతుంది. ఆఫీస్ నుంచి వచ్చి సరే ఒక 9 గంటల సినిమా స్టార్ట్ చేస్తే వాడి సినిమా కంప్లీట్ అయ్యేసరికి 12:30 అవుతుంది. మళ్ళీ పడుకుంటే తెల్లారు ఎప్పుడు లేస్తాడు. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. దీనివల్ల కొన్నాళ్ళకి మెల్లమెల్లగా ఓటీటీకి దూరం అవుతారు. ఏముంది మహా అయితే ఓటీటీలో ఏదో ఉందంట, సరే అది ఎలాగూ ఈ ఐబొమ్మ లాంటి సైట్లు ఉండనే ఉన్నాయి. మహా అయితే కొద్ది రోజులు ఆగుతాడు, థియేటర్కి వెళ్ళి చూసాం, లేదా శుభ్రంగా ఆ ఐబొమ్మ లాంటి ఛానల్లోకి వెళ్ళి చూసుకుంటున్నాడు. మరి ఏం చేస్తారు? ఇన్ని యాడ్ల సహనాన్ని పరీక్షిస్తే ఏమవుతుంది? ఆ దూరదర్శన్ ఛానల్ లాగా అవుతుంది రేపొద్దు వీటి పరిస్థితి కూడా. ఇప్పుడు చాలా మంది
అన్సబ్స్క్రిప్షన్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ రెన్యూల్ చేసుకోవటం కంప్లీట్ లేదా చేసేయచ్చు అంటారా? కంప్లీట్ అయినా అవ్వదు, కానీ ఇంకా ఉన్నారు, వేలం వేరే వాళ్ళు ఉన్నారు. ఉన్నాయి యాడ్స్ వస్తే సరే, యాడ్ వచ్చినప్పుడు వాష్రూమ్కి వెళ్ళొద్దాం, యాడ్ రాగానే వెళ్ళి బయటికి వెళ్ళి ఛాయ్ తాగొద్దాం, లేదా యాడ్ రాగానే లంచ్ రూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇలా కూర్చుందాం. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు, టైంపాస్ చేసేవాళ్ళు. సో మొత్తానికి సబ్స్క్రిప్షన్ సంఖ్య అనేది కొంచెం తగ్గుతుంది. ఏ యాడ్ రెవెన్యూ కోసమే మీరు ఎంత దారుణంగా వేస్తున్నారో అదే యాడ్ రెవెన్యూ మొత్తాన్ని చూడకపోతే యాడ్ రెవెన్యూ ఎక్కడ వస్తుంది? ఉన్నది పోయే కట్టుకున్నది పోయే అన్నట్టుగా మొత్తానికే ఎవడు సబ్స్క్రిప్షన్ లేకపోతే రేపు మీకు ప్లాట్ఫామ్కి ఎవడొస్తాడు? నీ ప్లాట్ఫామ్కి ఎవరు? ఇప్పటికీ కొన్ని ఉన్నాయి, మ్యాక్స్ ప్లేయర్ అని కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటికి ఎవరు ఎందుకు సినిమాలు అమ్మట్లేదు? వాటిని ఎవరు చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు? మొదట్లో వచ్చిన వాళ్ళు ఇలాగే బేభత్సమైన యాడ్లు ఇవ్వడం వల్ల వద్దు బాబు, మేము మీకు ఇవ్వం, మీకు సబ్స్క్రిప్షన్స్ లేరు కదా అని తగ్గిపోతుంది. ఇప్పుడు జియో వాడు ఏం చేశాడు? 3 యాడ్లు పైపెచ్చు ఆ క్రికెట్ ఫ్రీ ఏదైతే ఉందో అది తీసేస్తున్నాడు అండి. ఎవరు చూస్తారు? చూడరు కదా. అదే నెట్ఫ్లిక్స్ లో అయితే అంత దారుణంగా లేదు. బట్ నెట్ఫ్లిక్స్ వాడు ఇలాంటి యాడ్స్ కాదు, కానీ అందులో వచ్చే సినిమాల యాడ్స్ ఎక్కువ ఇస్తాడు వాడు, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. అమెజాన్ ప్రైమ్ కూడా అంతే, మామూలు యాడ్స్ కన్నా అందులో రిలీజ్ అయిన సినిమాల యాడ్స్ ఎక్కువ ఇస్తాడు. సో అలా ఇచ్చినప్పుడు వాటికి కొంత క్రేజ్ ఉంది, కానీ జియో హాట్స్టార్ కానీ G5, ఆహా ఇవి యాడ్స్ ఎక్కువైపోయాయండి. ఎక్కువైపోయినప్పుడు ఏమవుద్దంటే, అబ్బా వీడు ఒకటి యాడ్స్ తో చంపేస్తున్నాడు రా అంటున్నారు. పైగా అది ఫార్వర్డ్ కొట్టడానికి అవ్వదు, ఏమీ అవ్వదు, సినిమా అంతా అవుతుంది. కానీ కొంతైనా విసుగొస్తుంది కదా. పూర్తి స్థాయిలో తగ్గకపోయినా కొంత మార్కెట్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే, ఒకే సబ్స్క్రిప్షన్ మీద 2-3 ఓటీపీ ప్లే చేసుకోవచ్చు. మీరు తీసుకున్నారు, నేను లేకపోతే ఇంకెవరైనా వేరే దాంట్లో మీరు ఒకసారి ఇవ్వండి అని చెప్పి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అలాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి కాస్త సబ్స్క్రిప్షన్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇట్లానే ఉంటే నెక్స్ట్ అంటే ఓటీటీ పూర్తిగా క్లోజ్ అయిపోవచ్చు అని కూడా అనుకుంటున్నాం కదా సార్. సో అంటే మూవీకి అంటే అట్లా ఏమన్నా అంటే ఇప్పుడు టీవీస్ లో పూర్తిగా క్లోజ్ అవ్వదు. ఎందుకంటే వెబ్ సిరీస్ లాంటివి ఓటీటీలోనే ఎక్కువగా క్రేజ్ గా ఉన్నాయి. ఎందుకంటే వెబ్ సిరీస్ లాంటివి థియేటర్లో రిలీజ్ చేయలేరు కాబట్టి అదొక కొత్త కల్చర్ వచ్చింది కాబట్టి వాటి వరకు ఓకే, వెబ్ సిరీస్ వరకు. సినిమాల వరకు మాత్రం మళ్ళీ వేటును నమ్ముకొని ఎట్లా వెళ్ళే పరిస్థితి ఉంటే ఉండొచ్చు. పూర్తి స్థాయిలో అవ్వదు, కానీ కొంతవరకు సబ్స్క్రిప్షన్ పర్సంటేజ్ తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమవుతుంది, ఎవరైనా సరే మార్కెట్ ని పెంచుకునే చూస్తారు, కానీ పైగా మార్కెట్లో ఎన్ని ఉన్నాయి? నాకు తెలిసి 40 ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. సోనీ లివ్ అని, ఆహా అని, జీ అని, నెట్ఫ్లిక్స్, మనకు తెలిసి తెలియకుండా చాలా ఉన్నాయి కదా. ఇన్ని ఉన్నప్పుడు అందరూ అన్ని చూసుకోలేదు కదా. ఇదంతా టార్గెట్ అంతా మళ్ళీ భారతీయులే. ఎంతకన్నా చూస్తారు, ఎంతమంది చూస్తారు? ఇప్పుడు ఒకప్పుడు తెలుగులో ఎన్ని ఛానల్స్ ఉండేవండి, న్యూస్ ఛానల్స్ కానీ అవి కానీ. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి న్యూస్ ఛానల్స్ చెప్పండి? లిమిటెడ్ అయిపోయాయిగా. అలాగే మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా ఎన్ని ఉండేవి? MTS అంట, వర్జిన్ అంట, టెలినార్ అంట, టాటా డొకోమో అని ఎన్ని ఉండేవా? ఇప్పుడు ఎన్ని అయిపోయాయి కదా. సో అట్లాగా ట్రెమెండస్ చేంజెస్, రెవల్యూషన్స్ వస్తుంటాయి. బట్ ఓటీటీలో కూడా ఇది ఎటువంటి రెవల్యూషన్ వస్తుంది అనేది లెట్ us వెయిట్ అండ్ సీ, మనం చెప్పలేం. ఎందుకంటే కొంతమంది కొన్ని ఈ ఫోన్ కి, షార్ట్స్ కి, వీటికి ఎడిక్ట్ అయిన వాళ్ళు, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వెబ్ సిరీస్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళు అంత త్వరగా మానుకోలేరు. దానివల్ల మైండ్ కూడా ముద్దుబారుతుందంట, చాలా మంది చెప్తున్నారు. బట్ అలా ఏం కాదులే, చూద్దాం, నాలెడ్జ్ పెంచుకుందాం. అట్లాంటి వెబ్ సిరీస్ చూసేసి భర్తలని, భార్యని చంపే దుర్మార్గులు కూడా ఉన్నారుగా సొసైటీలో. చూద్దాం మరి. అంటే మొత్తానికి యాడ్స్ వల్ల మాత్రం విసుగొచ్చి స్టార్ట్ చేశాడు రా యాడ్స్, ఆపరా వేరే చూసుకుందాం అనుకునే వాళ్ళు కూడా డైవర్ట్ అయిపోతారు కదా. అలాంటప్పుడు పర్సంటేజ్ తగ్గుతుంది, కానీ పూర్తిగా మారదు. మేబీ కొత్త అవతారం, కొత్త ప్లాట్ఫామ్ వస్తుందేమో చూడాలి ఫ్యూచర్లో. ఓకే సార్, థ్యాంక్ యూ.